తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ఈ నెలలో కూడా రూ. 2016, రూ. 4016 పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా, లేదంటే కొత్త పెన్షన్ డబ్బులను పెంచి రూ. 2000 తీసుకునే వారికి రూ. 4000 తీసుకునే వారికి రూ. 6016 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్న దానిపై ఇక్కడ కొత్త అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవేంటో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు సమయం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ నెల చివరి ఆఖరిలో నుంచి ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులా, లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్న వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ప్రతి మహిళకి రూ. 2500 ప్రతి నెల ఏడాదికి దాదాపు 30,000 అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న వేళ ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఏదైతే వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియో అనేది తెలుసుకోవచ్చు. వీడియో రూపంలో వచ్చిన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తిరిగి పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రూ. 2000 తీసుకునే వారికి రూ. 2000, రూ. 4000 తీసుకునే వారికి రూ. 4000 పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రూ. 4000, రూ. 6000 అవి ఎప్పుడు ఇస్తారని చాలామంది ఊహించినప్పటికీ వారికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై క్లారిటీగానైతే అప్డేట్ అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైనే ప్రభుత్వం స్పందిస్తూ మనకి ఏదైతే జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అఫీషియల్ అప్డేట్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. తెలంగాణలో మనకి ఏదైతే కేసీఆర్ హయాంలో నుంచి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరి పెన్షన్ల ఖాతాలు అనేది చెక్ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది పెన్షన్ డబ్బులను కూడా రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసిన తర్వాత తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణలో ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు రూ. 2000, రూ. 4000 పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే పోస్టాఫీసుల ద్వారా బ్యాంకుల ద్వారా జూన్ నెల మొదటి వారం నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీకు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండండి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.